ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో 4 దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పిఏ అలీఖాన్, జిఏ శ్రీనివాస్ రెడ్డి, గోపాలరావుకు బెయిల్ మంజూరు ఇచ్చింది. వారికి నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షకు సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇచ్చింది. వారంతా దేశం విడిచి వెళ్లరాదని 10 లక్షల రూపాయలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, మెఫఫ్ అలీఖాన్లను ఒక్కరొక్కరిగా 7 ఏళ్ల శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రామ్ గోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించారు. అయితే తెలంగాణ హైకోర్టు తాజా తీర్పులో వారికి ఊరట లభించింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో 4 దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పిఏ అలీఖాన్, బివి శ్రీనివాస్ రెడ్డి, రామ్ గోపాల్ బెయిల్ ఇచ్చింది. వారికి నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇచ్చింది. వారంతా దేశం విడిచి వెళ్లరాదని 10 లక్షల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, మెహఫ్ అలీఖాన్లను ఒక్కొక్కరిగా 7 ఏళ్ల శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రామ్ గోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో వారందరికీ ఊరట లభించింది. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలిసింది. యజ్ఞం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఏఎస్ రవికుమార్ చౌదరి వీరభద్ర, పిల్ల నువ్వు లేని జీవితం, వియలవారి కయ్యాలు, తిరగబడరా సామి అనే సినిమాలను తెరకెక్కించారు. ఏఎస్ రవికుమార్ చౌదరికి చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. ఆయన మృతి పట్ల టాలీవుడ్ విచారం వ్యక్తం చేసింది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలిసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఆయన మనకు తెలిసిందే, యజ్ఞం సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమకి ఈతరం ఆర్ట్స్ బ్యానర్ పైన పోకూరి బాబురావు నిర్మాణ సారథ్యంలో వచ్చినటువంటి సినిమా యజ్ఞం సినిమాతో ఆయన దర్శకుడు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశారు. ఆయన యజ్ఞం, అదేవిధంగా పిల్ల నువ్వు లేని జీవితం, వియాల వారి కయ్యాలు, తిరగబడ్రా స్వామి, ఆట ఆడిస్తా, ఇట్లా కొన్ని సినిమాలు ఆయన రూపొందడం జరిగింది. వీటిలో వీరభద్ర బాలకృష్ణ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి వీరాభిమాని ఏఎస్ రవికుమార్ చౌదరి. ఆ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి అనారోగ్యానికి గురై చనిపోయారు. సో ఆయన మరణం పట్ల, ఏఎస్ రవికుమార్ చౌదరి మరణం పట్ల చిత్ర పరిశ్రమ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆయనది మరీ ఎక్కువ ఏజ్ కూడా కాదు, బట్ సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోయారు అనేది ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నటువంటి వాదన. 50 లోపులోనే ఆయన వయసు కూడా ఉంటుంది. సో ఆయన చనిపోవటం అనేది చిత్ర పరిశ్రమకి పట్ల, ఎందుకంటే ఏఎస్ రవికుమార్ చౌదరి అనే వ్యక్తి చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులకి చాలా దగ్గర వ్యక్తి, చాలా వెంటనే గుర్తుపట్టి మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమా తీయడం జరిగింది. అట్లా నితిన్ తో ఆట ఆడిస్తా, ఉదయ్ కిరణ్ తో వియాల వారి కయ్యాల అనే సినిమా తీశారు. తిరగబడ్రా స్వామి అని రీసెంట్ గా మనారా చోప్రా, అదేవిధంగా రాజ్ తరుణ్ తో కూడా ఒక సినిమాని తెరకెక్కించడం జరిగింది. సో ఆ సినిమా కొంత డిజాస్టర్ కావడం వల్ల తీవ్ర నిరాశ గురయ్యారు. అంటే ఆయనకి మరోసారి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు తిరగబడ్రా స్వామి అనే సినిమా, కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అప్పుడు చాలా తీవ్ర ఆవేదన గురైనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఏఎస్ రవికుమార్ చౌదరి యజ్ఞం, పిల్లలు లాంటి జీవితాలు సూపర్ హిట్లు అందించినటువంటి డైరెక్టర్, చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన యాక్టర్ కూడా. యాక్చువల్ నిజానికి జగడం సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశాడు. జగడం సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్ కూడా ఒకటి చేయడం జరిగింది. ఆయన రామ్ నటించినటువంటి సుకుమార్ డైరెక్షన్ లో వచ్చినటువంటి జగడం సినిమాలో కూడా జరిగింది. సో యాక్టర్ తో పాటుగా మంచి డైరెక్షన్ అంటే చాలా ప్యాషనేట్ గా ఉన్నటువంటి దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి. అటువంటి వ్యక్తి మరణించడం టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్లో ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో స్నేహితులకు మంగ్లీ పార్టీ ఇచ్చారు. రిసార్ట్పై రైడ్ చేసిన పోలీసులు పార్టీలో గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ పార్టీలో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రిసార్ట్ నిర్వాహకులు మంగ్లీపై కేసులు బుక్ చేశారు. నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో స్నేహితులకు మంగ్లీ పార్టీ ఇచ్చారు. రిసార్ట్పై రైడ్ చేసిన పోలీసులు పార్టీలో గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం రేపుతుంది. చూస్తే కనుక మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లోనే గంజాయి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న హైదరాబాద్ శివార్లలో ఒక రిసార్ట్ లో జరిగిన బర్త్డే వేడుకల్లో గంజాయి, విదేశ మద్యం వినియోగించారనే సమాచారంతో స్థానిక పోలీసులు దాడి చేశారు. ఇందులో 9 మంది గంజాయి సేవించినట్లు తెలుస్తుంది. వీరిలో మంగ్లీ కూడా ఉన్నారా లేదా అని తెలియాల్సి ఉంది. మంగ్లీతో పాటు చాలా మంది దీంట్లో కూడా ఉన్నారు.
సో దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. రిసార్ట్ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేశారు. సో మంగ్లీ బర్త్డే వేడుకల్లో ఈ మందు కానీ ఈ గంజాయి కానీ ఉండడం అనేది ఇప్పుడు కలెక్టర్ రేపుతుంది. పోలీసులు కూడా దీని గురించి మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంది. సో మంగ్లీ మన అందరికీ తెలిసిందే, సుపరిచితురాలు, ఎన్నో మంచి సాంగ్స్ పాడుతూ ఫోక్ సాంగ్స్ లో, ఎస్పెషల్లీ ఫోక్ సాంగ్స్ లో, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సో ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడుతూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ. సో ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా చాలా షోస్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇక్కడ కూడా సాంగ్స్ పాడుతూ, తన సిస్టర్ కూడా ఇద్దరు కలిసి ఈ మధ్యలో సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ తనకంటూ ఒక క్రేజ్ తీసుకొచ్చుకుంది. సో ఇలాంటి టైంలో తన బర్త్డే జరుగుతున్న వేడుకల్లోనే గంజాయి తీసుకున్నారని పోలీసులు కూడా పక్కా సమాచారంతో రిసార్ట్ కు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ గంజాయితో పాటు విదేశాల మందు కూడా వినియోగించినట్లు తెలుస్తుంది. బ్రహ్మ రైట్, థ్యాంక్ యూ ఉమా. రైట్ గా పార్టీ అధిష్టానం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాన్ని గుర్తించి మంత్రి పదవులు ఇచ్చారని వాకటి శ్రీహరి అన్నారు. ఎవరైనా పార్టీని నమ్ముకుని అండగా ఉంటే ఏదో ఒకరోజు అగ్రగామిగా నిలుపుతుందని చెప్పారు. అందుకు నిదర్శనం తనకు మంత్రి పదవి దక్కడమేనని అన్నారు. తనకు మంత్రి పదవి రావాలని ముక్త కంఠంతో ఏకీభవించిన ఎమ్మెల్యేలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి వెనుకబడిన వర్గాన్ని గుర్తించి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. మంత్రివర్గాలు ఇస్తే గడ్డం వివేక్ గారు కానివ్వండి, ఇంకో సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి, ఇద్దరు ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బీసీ సంబంధించిన వ్యక్తి నేను. అంటే మూడు కూడా మంత్రులు ఇస్తే ఆ మూడు కూడా సామాజిక పరంగా ఇచ్చేటటువంటి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీలు చేస్తుండగా మినిలీ లారీలో 220 బస్తాలు రేషన్ బియ్యం పట్టుకుందని పోలీసులు తెలిపారు. ఒక్కొక్క బస్తాలో 50 కిలోల చొప్పున బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు. రైట్గా కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది. చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణ రద్దు చేస్తూ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యం సరిగా లేదని వ్యక్తిగతంగా విచారించాలని కేసీఆర్ కోరటంతో కమిషన్ అంగీకరించింది. ఇక పీసీ ఘోష్తో కేసీఆర్ 1-to-1 విచారణ కొనసాగుతోంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది.
బీఆర్ఎస్ అధినేత అదే మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రూల్ చేసినటువంటి కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి ఇప్పటివరకు మనకు తెలిసిందే ఆల్మోస్ట్ చాలా మంది 114 మందిని ఇప్పటివరకు విచారించింది. కేసీఆర్ 115వ వ్యక్తి. కమిషన్ ఇప్పటివరకు 300 పేజీలతో ఒక నివేదిక కూడా సిద్ధం చేసింది. ఇది ఒక కీలక దశగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ ని ఎవరి అండర్లో అయితే, ఎవరి ప్రభుత్వంలో అయితే, ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రాజెక్ట్ రావటం కానీ, ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, లేదంటే బిల్లు చెల్లింపు కావచ్చు, ఆ విధంగా రకరకాలుగా కాంట్రాక్టులతో లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగాయి కాబట్టి అప్పటి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ ని విచారించిన అవసరం ఉందని కమిషన్ నోటీసులు పంపించడం, నోటీసులను అందుకున్నటువంటి కేసీఆర్ ఈ రోజు విచారణకు హాజరవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే అవకతవకలు ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా భావిస్తూ ఉందో, ప్రాజెక్ట్ సంబంధించి కేవలం కమిషన్ల కోసమే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. అందుకే మేడిగడ్డ, సుందీల బ్యారేజీలు కూలిపోయాయి, నాసిరకం పనులు చేశారు. కేవలం కమిషన్ల మీద ఉన్న కక్కుర్తి మినహాయించి వారికి ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా చెప్తుందో దాన్ని బేస్ చేసుకొని దీని వెనుకున్నటువంటి జరిగిన అవకతవకలు కావచ్చు, లేదంటే అన్యాయమా, లేదంటే అవినీతి అనేది బయటికి రావాలి అంటే ఖచ్చితంగా జస్టిస్ కమిషన్ సిట్టింగ్ జడ్జి తో చేస్తేనే జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం నిర్ణయించుకొని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎవరైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున విచారించడం జరిగింది. అంటే ఆ ప్రాజెక్ట్ లో పాల్గొన్న ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రకరకాలైన వ్యక్తులు, ఆ ప్రాజెక్ట్ కు రిలేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆల్మోస్ట్ ఆ కీలక వ్యక్తులు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ఆ విభాగ అధిపతులందరినీ కూడా 1 by 1 విచారించుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ 114 మందిని విచారించి 115వ వ్యక్తి కేసీఆర్. అంటే లాస్ట్ ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా, ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇది ముగ్గురు కూడా అప్పటి 10 ఏళ్ల ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారు ఈటెల రాజేందర్. ఆ బీఆర్ఎస్ హయాంలో ఆయన అండర్లోనే నిధులు చెల్లింపు, నిధులు విడుదల కావచ్చు, బిల్లులు చెల్లింపు కావచ్చు, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కీలక అన్ని కూడా జరిగాయి కాబట్టి ఆయన పిలిచి విచారించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే హరీష్ రావు కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తారు కాబట్టి ఆయన జోక్యం కూడా ఉంటుంది. ఆయన నుంచి కూడా విచారణ వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన్ని విచారించడం జరిగింది. మనకు తెలిసిందే. నెక్స్ట్ వారి తర్వాత 3వ ప్రజాప్రతినిధి, అండ్ అఫ్ కోర్స్ కేడర్ పరంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, బట్ ప్రజాప్రతినిధి కావచ్చు. అల్టిమేట్ గా ఇంతకు ముందు వీళ్ళ ముగ్గురు ముందు వరకు అధికారులు, ఇంజనీర్లు, ఆ సంబంధించిన వ్యక్తులు మాత్రం విచారించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ విచారణ అనేది చాలా ప్రైమ్ ఆస్పెక్ట్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ప్రభుత్వాన్ని రూల్ చేశారు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ ఉన్నారు. సో కాబట్టి దానికి సంబంధించి మెయిన్ గా మనం ఈ రోజు విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.